మీ అబ్బాయా? అవునండి మా అబ్బాయి. ఓకే. హాయ్ హీరో, ఏంటి నీ పేరు? పార్థు. పార్థా చెప్పింది నేను అన్నట్టున్నాడు. ఏం చదువుతున్నామ్మా? 9th. ఓ రైట్. ఇతనికి చిన్నప్పటి నుంచి నేను పొలం తీసుకెళ్ళడము అని నేర్పిస్తున్నా. ఓకే, ఇంత చిన్న వయసు నుంచే. తను ఇప్పుడు నుంచి అర్థం చేసుకోవాలి సాయిల్ అంటే ఏంటి, మనం ఏం స్ప్రే చేస్తున్నాము, ఏం ఆహారం ఇస్తున్నాం సమాజానికి. తను బాగా చదువుకొని ఏం చేసినా ఉద్యోగం చేసినా మంచి ఏం చేసినా కూడా కానీ వ్యవసాయం వదలదని నేర్పిస్తున్నాం మా బిడ్డకి. సో నైస్. తనకున్న 20 ఎకరాల్లో సహజంగా పండించి సమాజానికి అందించే విధంగా కంటిన్యూ అవ్వాలా. కరెక్ట్. ప్రతి ఒక్కరి పిల్లలు డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి, రకరకాల కోరుకుంటారు. అందరూ డాక్టర్ ఇంజనీర్ లేకపోతే మంచి ఆహారం పండించేవాళ్ళు ఎవరు చెప్పండి? ఇంతకు ముందు అనుకునేవాళ్ళం మనం, ఒక రైతు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ రైతు అవ్వడానికి ఇష్టపట్టలేదు అని. బట్ మీరు మాత్రం ఇష్టపడుతున్నారు. ఇష్టపడతానండి, ఎందుకంటే నాకు చాలా తృప్తిని ఇస్తుంది అది. అంటే చదువుకోదని చెప్పను బాబుకి, చదువుకోవాలి, దాని తర్వాత ఈ వర్క్ కంటిన్యూ చేయాలని నేను అంటాను నా బిడ్డకి. ఎందుకంటే మంచి మంచి వరి వంగడాలు పండించడము, మామిడికాయలు మంచి సహజంగా పండించేయడము, మంచి ఉత్పత్తిని సమాజానికి అందించడం అనేది నేను నేర్పించుకుంటూ నేను చేపిస్తా, వాడికి నేర్పిస్తా, ట్రైన్ చేస్తున్నా బాబు కూడా. సో నైస్ రియల్లీ. బాబు ఒకటేనండి? బాబు అండి. థ్యాంక్ యూ చిన్న, థ్యాంక్ యూ. ట్రాక్టర్ లో ఏం పెట్టదు సార్? వచ్చి నాది ట్రాక్టర్ స్పేర్ సిస్టమ్ అండి. దీంట్లో 6 డ్రమ్స్ ఉంటాయి. దీంట్లో నేను జీవామృతము, వేప కషాయాలన్నీ మిక్స్ చేసుకుని మామిడి తోటకి, వరికి, స్ప్రే చేస్తుంటాను. ఓకే ఓకే. అందుకని ట్రాక్టర్ వాడతాను. సో నైస్ రియల్లీ. ఇది ఏం మెషిన్ సార్? పిండి మరలా ఉంది. ఇది స్టోన్ గ్రైండర్ అండి. మామూలుగా ఇక్కడ నేను స్నాక్స్ అని తయారు చేస్తాము. పండించిన దేశీ వరి వంగడాలతో, కూరలు, అరికలతో స్నాక్స్ తయారు చేస్తాము. మామూలుగా పిండి కుట్టాలంటే మనం ఐరన్ మిషన్ లో కొడతాము. జనరల్ గా ఎక్కువ హీట్ జనరేట్ అవుతుంది. అందుకే రాజస్థాన్ నుంచి స్టోన్ కషర్ తెప్పించుకున్నాను. దీంట్లో కింద రాయి ఉంటది. దీంట్లో గ్రైండ్ అయితే తక్కువ హీట్ జనరేట్ అవుతుంది. గ్రైండ్ ఒక ఫుడ్ గ్రైండ్ పైన దానిలో పోషక విలువలు ఎక్కువ నిలబడతాయి. ఇలాంటివి దాంతో వాడి పిండిని మరబట్టి నేను స్నాక్స్ చేస్తాను. చక్కగా పైన చాలా ఆయిల్ తీస్తాను. దీంతో పిండి కుట్టి ఫైర్వుడ్ పైన స్నాక్స్ తయారు చేస్తాం. ఇదేంటి సార్? ఇది వచ్చి చెక్క గాని అంటారు దీన్ని. పైన వుడ్ ఉంటుంది, కింద వుడ్ ఉంటుంది. శనగింజలను ఇక్కడ నేను నూనె బయట తీస్తాను. శనగింజలను కానీ, కొబ్బరిని కానీ, నువ్వులు కానీ చెక్క దాంట్లో వేసి నూనె బయట తీసి మా వినియోగదారులకు పంపిస్తాం. చాలా నాణ్యంగా ఉంటుంది చెక్క గాని నూనె. సో రెడ్డి గారి దగ్గర ఆయిల్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయని అన్నమాట. అది సంగతి. వేసేదా? జరగండి చూద్దాం. వేసేయి చూడండి. ఇది చూడండి, బాగా సహజంగా పడినటువంటి శనగింజల్ని పెట్టండి. అటు సైడ్ పెట్టండి, కట్ అవుతుంది. అటు సైడ్ దీంట్లో చెక్క దాంట్లో పైన వుడ్డు, కింద వుడ్డు, తక్కువ హీట్ పుడుతుంది గింజ పైన. నూనె ఇక్కడ వస్తుంది, ఒక 20 minutes పైన నూనె వస్తుంది. ఇప్పుడే రాదు, కొంచెం టైం పడుతుంది. రెడ్డి గారు, ఐ థింక్ టెడెక్స్ కూడా టాక్ ఇచ్చినట్టున్నారు మీరు. అవునండి, టెడ్ టాక్ ఇచ్చాను నేను హైదరాబాద్ లో. అనురాగ్ యూనివర్సిటీలో కన్వర్ట్ చేసి నన్ను ఇన్వైట్ చేశారు ఛాన్సర్లు. లేకపోతే కూడా లేదు సార్, మీరు రావాలి, ఇలాంటి ఫార్మర్ రావాలని టెడ్ టాక్ కూడా ఇచ్చానండి. ఎన్ని అవార్డులు వచ్చాయి, ఎన్ని రివార్డులు వచ్చాయి మీకు? నాకు ఐఆర్ఐ అవార్డు 2 times వచ్చింది. ఇన్నోవేటివ్ ఫార్మర్ అవార్డు 2019లో, ఇన్నోవేటివ్ ఫెలో ఫార్మర్ అవార్డు 2022లో వచ్చింది నాకు. ప్రశాంతంగా ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఏంటంటే కింద కూర్చుని చాపేసుకుని కూర్చున్నాం అనమాట. రెడ్డి గారు, ముందు ఈ బియ్యం ఏంటి రెడ్డి గారు, తెల్లగా ఉన్నాయి? ఇది కుచు పటాలియా అనే దేశీ వాలి వరి అండి. పాత బియ్యం వాసన వస్తున్నాయి. ఎంత పాతవి సార్ ఇవి? అంటే పాతవి అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు నేను ఒక 9 months అయింది. 9 months తర్వాత మిల్ చేశాను. ఈ విత్తనము ఒక 200-300 ఏళ్ళ ముందు వెరైటీ ఇది. ఆ కాలం దేశీ వాలి ఇది. దీంట్లో లెస్ సోడియం, లెస్ గ్లూకోజ్ ఉంటుంది. మంచి నిద్ర వస్తుంది బియ్యం తింటే. చూడండి, మసూరా బియ్యం కన్నా సన్నగా ఉంది ఇది. అవును, మసూరా అవన్నీ హైబ్రిడ్ బియ్యంలు. మనం అందరూ దేశీ వరి వంగడాలపై వెళ్ళాలి, ఎందుకంటే దాంట్లో ఎక్కువ పోషక విలువలు ఉంటాయి. తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. ఎంత అంటే సింగిల్ పాలిష్ అనొచ్చా అండి ఇవి? సింగిల్ పాలిష్, సెమీ పాలిష్, కానీ ఉండడానికి తెల్లగానే ఉంటాయి అంతే. ఇంకా డబుల్ పాలిష్ చేస్తే ఇంకా తెల్లగా అయిపోతాయి. ఇది సెమీ పాలిష్. ఇది చూడండి, నవారా అన్ పాలిష్, ఇది పాలిష్ చేయలేదు. ఇలా వండుకుని తినేచ్చండి. దీన్ని 5-6 hours నానబెట్టాలి నవారా. అంటే ఇది నవారా మనకి నానబెట్టకుండా వండకూడదా సార్?
కాదండి 6-7 అవర్స్ నానబెట్టాలి. నవారా అనేది ఒక అద్భుతమైనటువంటి దేశీ వరి వంగడం అండి. ఇది షుగర్ పేషెంట్స్ చాలా వరంలాగా పనిచేస్తుంది. బియ్యం కూడా మొలకెత్తుతుంది, అంటే అంత జీవం ఉంటుంది దాంట్లో అర్థం. నవారా అంటే నివారణి అంటాం హిందువులు, నివారణ అర్థం వస్తుంది. త్రేతాయుగం నాటి బియ్యం ఇది. ఇలా నవారా, కుజుబటాలియా, ఇంద్రియ అని ఇలాంటి దేశీ వరి వంగడాలు పండించుకుంటూ ఆ బియ్యంని 10 మందికి పంపిస్తున్నాము. ఆ విత్తనాలను తోటి రైతులకు పంపిస్తున్నాము. ఎక్కువ మందికి రీచ్ చేయాలని మేము కష్టపడుతున్నాం. ఇది కొర్రలేమో కదా సార్? ఇది వచ్చి సామలు అండి. ఇవి సామలు వేరు, కొర్రలు వేరా? దాంట్లో కొర్రలు రెండు ఒకలానే ఉన్నాయి, కొంచెం అట్లే ఉంటాయి కొర్రలు. ఇది వచ్చి సాములు, అది వచ్చి ఊదలు. రెండు ఇంచు చూడడానికి ఒకే రకంగా ఉంటాయి. కొర్రలు లేదు, అయిపోయినాయి. అచ్చా, ఊదలు వేరు, సామలు వేరు, కొర్రలు వేరు. దేవుడా, అన్ని ఒకలానే ఉన్నాయి చూడడానికి. ఊదలు సాములు రకంగా ఉంటాయి, కొర్రలు కొంచెం ఎల్లోయిష్ గా ఉంటాయి, ఇంకా అరికెలు కొంచెం బ్రౌన్ గా ఉంటాయి, ఈ అండుకూరలు కొంచెం గ్రీనిష్ గా ఉంటాయి. ఇవన్నీ 2 రకాలు పండిస్తాను నేను. ముఖ్యంగా దేశీ వరి వంగడాలు ఇవి ఎక్కువ మందికి పంపించే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మీరు అక్కడ తయారు చేసే బెల్లం? అవునండి. బెల్లంతో పాటు పొడి కూడా ఉంటుంది? బెల్లం పొడి కూడా తయారు చేస్తాం. ఓకే, బా, మామూలు స్మెల్ లేదు అసలు, ఒకలాంటి కమ్మటి వాసన. టేస్ట్ చూడండి, చాలా అద్భుతంగా ఉంటది. చూడండి, చలిమిడి తింటాం కదా, అలా ఉంది. ఇవేంటి సార్ ఎర్రగా ఉన్నాయి? ఇప్పుడు ఏం చేస్తానంటే నేను విలేజ్ లో 10 మందికి ఉపాధి ఇచ్చి స్నాక్స్ అన్ని కూడా చేపిస్తున్నా. ఇప్పుడు నేను చెరుకుని బెల్లంగా తయారు చేస్తాను, బెల్లం పాకు ముంటలుగా తయారు చేస్తున్నాను. చెంగిలు పండిస్తాము, బెల్లం పండిస్తాము. బెల్లం పాకు ముంటలు చేసి ఇలా కట్లు పైన చేసి ఇలా ముంటలు చేసి అమ్ముతుంటాం.